ఇలాంటి దరిద్రమైన పనులన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలనే చెప్పాలనుకుంటున్నావా? వదినా, ప్లీజ్ వదినా, అర్థం చేసుకో. నువ్వేం చేసినా చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా చేస్తావని నా ఉద్దేశం. అలా అన్నావు, బాగుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ముందు నేను చెప్పిన పని చేయి. సరే, నా పనితనమేంటో మీరే చూస్తారుగా. కేతన, మన ప్లాన్ బి కూడా గుర్తుందిగా? ఒకవేళ అభి మెట్ల మీద నుండి జారిపడ్డం ఏమైనా మిస్ అయితే నువ్వేం చేయాలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ విషయం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరగడానికి వీల్లేదు. ఆ ముడుపు కింద పడాలి. అభి రాహుల్ చేస్తున్న దాంపత్య వ్రతం అక్కడికక్కడే ఆగిపోవాలి. మనం ఇది చెయ్యగలిగితే అభికి ఈ 7 రోజుల్లో ఒక బలమైన ఎదురు దెబ్బ కొట్టిన వాళ్ళమవుతాం. దాంతో అభిలో ఒక కొత్త భయం మొదలవుతుంది. ఈ 7 రోజుల్లో రాహుల్కి దగ్గరవ్వగలనా లేదా అని తనపై తనకే ఒక అనుమానం మొదలవుతుంది. అది చాలు మనము అభి మీద గెలవటానికి. అవును, నువ్వు చెప్పింది నిజం. ఈరోజు ఖచ్చితంగా ఆ అభి మీద మనం దెబ్బ కొట్టబోతున్నాం. అభి మీద మొదటి విజయం సాధించబోతున్నాం. డన్. డన్.